Let us see the word of God, dear friends. దేవుని వాక్యం చూసుకుందాం ప్రియులారా. Let us turn to Psalm 125. కీర్తన 125వ అధ్యాయం చూసుకుందాం. We'll read verse 1 and 2. 1-2 వచనాలు చదువుకుందాం. Those who trust in the Lord are like Mount Zion, which cannot be moved, but abides forever. యెహోవా యందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. As the mountains surround Jerusalem, so the Lord surrounds his people from this time forth and forevermore. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హల్లెలూయా. You see, dear friends, second verse it says, as the mountains surround Jerusalem, so the Lord surrounds his people from this time forth and forevermore. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. So here we see the great promise of God regarding our protection, dear friends. మన కాపుదల విషయమై దేవుడు ఇక్కడ గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నాట్ ఓన్లీ ప్రొటెక్షన్ ఫర్ దిస్ వరల్డ్ అండ్ ఫర్ ద వరల్డ్ టు కమ్. ఈ లోకములోనే కాదు, రాబో లోకములో కూడా కాపుదల విషయమై దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రేయర్ ఫస్ట్ వర్స్ సేస్, దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, యెహోవా యందు నమ్మిక ఉంచువారు. నాట్ ఫర్ ఎవ్రీ వన్ దిస్ ప్రామిస్, డియర్ ఫ్రెండ్. ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానము దొరకదు ప్రేయర్. దోస్ హూ ట్రస్ట్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఎవరైతే యేసు ప్రభువులో విశ్వాసం ఉంచుతూ ఉన్నారో, హూఎవర్ repented for their sins, ఎవరైతే వారి పాపముల కొరకు పశ్చాత్తాపడినారో, whoever turned to God, ఎవరైతే యేసయ్య వైపు తిరిగినారో, no, those people will enjoy this promise. అలాంటి వారే మరి ఈ వాగ్దానాన్ని కొనగలరు, ఈ వాగ్దానాన్ని అనుభవించగలరు. ప్రేయర్ as the mountain surround Jerusalem, so the Lord surrounds his people from this time forth and forevermore. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. As the mountains surround Jerusalem, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు. సో the mountains protecting the city of Jerusalem from the attack of the enemy. ఈ యొక్క పర్వతములనేవి మరి యెరూషలేము చుట్టూ ఉండడం వలన అవి శత్రువు వచ్చి యెరూషలేము మీద దాడి చేయకుండా అవి కాపాడుతూ ఉన్నాయి. ప్రేయర్ the same way, if you trust in the Lord Jesus, if you turn your eyes towards him, యేసు ప్రభులో విశ్వాసం ఉంచి నీ కన్నులు ఆయన వైపు నువ్వు తిప్పుకున్నట్లయితే, Jesus will be like a mountain around you and protect you from the attacks of the evil one. సో యేసయ్య నీ చుట్టూ కొండవలే పర్వతము వలె ఉండి నిన్ను మరి శత్రువు యొక్క దాడి నుంచి దేవుడు నిన్ను కాపాడతాడు. ప్రేయర్ హల్లెలూయా. నాట్ ఓన్లీ దట్, దిస్ మౌంటైన్స్ షోస్ ద స్ట్రెంగ్త్, డియర్ ఫ్రెండ్. ఈ పర్వతములనేవి బలమునకు సూచనగా ఉన్నాయి. ప్రేయర్ డేవిడ్ సెడ్, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దావీదు చెబుతూ ఉన్నాడు, యెహోవా నాకు బలము అంటూ ఉన్నాడు. ప్రేయర్ నో. సో when we believe the word, when we trust in the Lord,
No, we will receive the strength, dear friend. మనం యేసయ్యలో విశ్వాసం ఉంచినప్పుడు మనకి ఆయన దగ్గర నుంచి బలం అనేది వస్తుంది ప్రియులారా. No, when and the strength which comes from the world, it is a temporary strength, dear friend. ఈ లోకం నుంచి వచ్చే బలం అనేది తాత్కాలికం ప్రియులారా. But dear friend, the strength which comes from our Lord Jesus, it is a permanent strength. మన యేసయ్య దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క బలం అనేది స్థిరముగా ఉంటుంది ప్రియులారా. As long as you trust him, as long as you rest on him, as long as you love him, ఆయన మీద నువ్వు ఆనుకున్నంత కాలం, ఆధారపడినంత కాలం, నమ్మినంత కాలం, ఆయన్ని ప్రేమించినంత కాలం నీ యొక్క బలమును నీవు ఈ లోకములో అనుభవించవచ్చు ప్రియులారా. యువర్ స్ట్రెంగ్త్ మే ఫెయిల్ బట్ జీసస్ స్ట్రెంగ్త్ నెవర్ ఫెయిల్స్. నీ యొక్క బలం అనేది ఫెయిల్ అయిపోతుంది, కానీ యేసయ్య యొక్క బలం అనేది ఎన్నడూ కూడా మరి ఫెయిల్ అవ్వదు, బలహీనం అవ్వదు ప్రియులారా. సో హియర్ ఇట్ సేస్ in second verse, so the Lord surrounds his people. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. The Lord surrounds his people. Hallelujah. What a great blessing, dear friend. దేవుడు మన చుట్టూ పర్వతము వలె ఉంటానంటూ ఉన్నాడు ప్రియులారా. If we see in Zechariah 2nd chapter 5th verse, it says, I will be a wall of fire around it. నీ చుట్టూ ఒక అగ్ని గొడవలే నేను ఉంటాను అంటూ ఉన్నాడు. జకర్యాకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో ప్రియులారా. సో గాడ్ విల్ బి లైక్ a wall of fire around those who trust him. ఎవరైతే ఆయనలో నమ్మిక ఉంచుతారో వారి చుట్టూ కూడా దేవుడు మరి అగ్ని గోడవలే ఉంటాడంట ప్రియులారా. We see today the iron dome protecting the nation of Israel from the attacks of the enemies, dear friend. ఈ దినమున మరి ఐరన్ డోమ్ అనే ఆ యొక్క వ్యవస్థ ఇజ్రాయేలు దేశాన్ని మరి శత్రువులు వేసే ఆ యొక్క రాకెట్స్ నుంచి కాపాడుతూ ఉన్నది ప్రియులారా. ఇట్ ఈస్ గాడ్స్ ప్రామిస్ టు హిస్ పీపుల్, డియర్ ఫ్రెండ్. ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానము. ద సేమ్ వే టుడే గాడ్ విల్ బి లైక్ ఎ డోమ్, ఐరన్ డోమ్ అరౌండ్ us and to protect us from all the fiery darts of the devil. దెయ్యము వేసే అగ్ని బాణముల నుంచి దేవుడు మనలను కాపాడడానికి మన చుట్టూ ఐరన్ డోము వలె ఈ దినమున ఉంటూ ఉన్నాడని మరి బైబిల్ సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. నాట్ ఓన్లీ దట్, డియర్ ఫ్రెండ్, ఇఫ్ వి సీ ఇన్ Psalm 34 verse 7, కీర్తన 34:7 మనం చూసినట్లయితే, ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ ఎన్కాంప్స్ అరౌండ్ those who fear him and deliver them. యెహోవా దేవుని యొక్క దూత ఎవరైతే మరి దేవుని భయము కలిగి ఉంటారో, నో నాట్ ఫర్ ఎవ్రీవన్, డియర్ ఫ్రెండ్. No, everybody can't enjoy the blessing of God, dear friend. Everybody can't enjoy the protection of God in this world. ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకములో మరి దేవుడిచ్చే కాపుదలను, దేవుడిచ్చే ఆశీర్వాదాలను అనుభవించలేరు ప్రియులారా. హియర్ హిస్ వర్డ్ ఇస్ వెరీ క్లియర్. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, the angel of the Lord encamps around those who fear him, not సింప్లీ కమ్ అండ్ గో. ఎవరైతే మరి దేవుని యందు భయము కలిగి ఉంటారో, ఏదో వచ్చిపోయేవాళ్ళు కాదు, ఏదో అలవాటు ప్రార్థన చేసేవాళ్ళు కాదు, అలవాటుగా పాటలు పాడేవాళ్ళు కాదు, ఆదివారం క్రైస్తవులు కాదు ప్రియులారా. ఎల్లప్పుడు ఇన్ ఆల్ టైమ్, అట్ ఆల్ సిచ్యువేషన్, దోస్ హు ట్రస్ట్ హిమ్, దోస్ హు ఫియర్ హిమ్, అన్ని సమయాల్లో ఆయన నమ్ముతూ ఆయన భయము కలిగి జీవిస్తున్న వారికి ఆయన దూతలు వారికి కావలిగా ఉండి ప్రతి అపాయము నుంచి వారిని కాపాడతాయి, రక్షిస్తాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. And we see here Psalm 121 verse 8, కీర్తన 121 వచనములో మనం చూసినట్లయితే, The Lord will keep your going out and your coming in from this time forth and forevermore. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను
కాపాడును. హల్లెలూయా. So if we see the first verse, I lift up my eyes to the hills, from where does my help come? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును. సో దోస్ హు లిఫ్ట్ అప్ దేర్ ఐస్ టువర్డ్స్ జీసస్, నో, ఎవరైతే మరి యేసయ్య వైపు కన్నులెత్తుతారో, యేసు ప్రభు వైపు చూస్తారో, యేసు ప్రభు మీద ఆధారపడతారో, ద బైబిల్ సే ద లార్డ్ విల్ కీప్ your going out, your coming in from this time forth and forevermore. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. if you fix your eyes upon Jesus, నీ కన్నులు యేసయ్య మీద గనుక నువ్వు నిలుపుకున్నట్లయితే దేవుడు ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతానంటూ ఉన్నాడు. డియర్ ఫ్రెండ్, ఇన్ ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ అ కండిషన్. ప్రతి దేవుని వాగ్దానంలో ఒక కండిషన్ని దేవుడు పెట్టినాడు. ఇఫ్ యూ ఫుల్ఫిల్ దట్ కండిషన్ యూ విల్ ఎంజాయ్ దట్ ప్రామిస్. నువ్వు ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే మొదటిగా ఆ కండిషన్ నీవు నెరవేర్చాలి. ప్రేయలరా, సో హియర్ వి సీ ఇన్ సామ్ 32:7, కీర్తన 32వ అధ్యాయము 7వ వచనము. ఇఫ్ వి సీ, let us turn to Psalm 32 verse 7. You are a hiding place for me. You preserve me from trouble. You surround me with the shouts of deliverance. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. హల్లెలూయా. యు సీ యువర్ ఫ్రెండ్ David sees that God as his fortress. దేవుడు తనకు మరి కోటగా దావీదు చేసుకుంటూ ఉన్నాడు. ప్రేయలరా, నో, he says here, you are my hiding place, నా దాగుచోటు నీవే, and you preserve me from trouble, నన్ను శ్రమలో నుండి రక్షించేదవు అంటూ ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా. సో డియర్ ఫ్రెండ్, టుడే nowhere we have protection on this world. ఎక్కడ ఉన్నా కూడా ఈ లోకంలో మనకి కాపుదల అనేది లేదు. ప్రియులారా, నో, ఓన్లీ when you fear God, when you trust Jesus, when you hide under his wings, you will find security for your life. దేవుని యందు విశ్వాసం ఉంచి, యేసు ప్రభువులో విశ్వాసం ఉంచి, దేవుని భయము కలిగి ఆయన రెక్కల క్రింద నీవు దాగి ఉన్నప్పుడే నీ జీవితానికి కాపుదల, క్షేమము ఈ లోకములో ఉన్నది. ప్రేయలరా, దట్స్ వాట్ we see here in Psalm 91 verse 11, కీర్తన 91వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, for he will command his angels concerning you to guard you in all your ways. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. సో when you learn to dwell with God, నువ్వు సర్వోన్నతుని చాటున నివసించడం నేర్చుకున్నట్లయితే, the Bible says God will command his angels concerning you. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ప్రియులారా, వాట్ ఏ ప్రివిలేజ్ డియర్ ఫ్రెండ్స్. The Prime Minister of India doesn't have this, or a president or any CEO or any rich person in the world doesn't have this privilege. Only those who fear God, only those who trust in Lord Jesus, no, those people will enjoy the protection of God's angels in this world. ఎవరైతే యేసు ప్రభులో విశ్వాసం ఉంచి, యేసు ప్రభు యొక్క భయము కలిగి ఆయనకు విధేయులుగా నడుచుకుంటారో, మరి ఈ లోకములో వారు దేవదూతల యొక్క కాపుదలను అనుభవిస్తారు. ప్రేయలరా, అండ్ he says here in Psalm 125, కీర్తన 125వ అధ్యాయం verse 2, 2వ వచనం మనం చూసినట్లయితే,
ఫ్రమ్ దిస్ టైమ్ ఫోర్త్ అండ్ ఫర్ ఎవర్ మోర్. ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. సో గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ ఆఫ్టర్ యూ లీవ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని విడిచిపెట్టేసిన తర్వాత దేవుడిని విడిచిపెట్టపోవడం లేదు. బికాజ్ యూ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ హిమ్, బికాజ్ యూ రిసీవ్డ్ హిమ్ ఇన్ టు యువర్ హార్ట్. నువ్వు ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన హృదయంలోనికి ఆహ్వానించినావు కాబట్టి ఈవెన్ ఇన్ ఎటర్నిటీ హీ విల్ బీ విత్ యూ. నిరంతరము సదాకాలము ఈవెన్ పరలోక రాజ్యములో కూడా ఆయన నీతో ఉండబోతూ ఉన్నాడు. ప్రియులారా, దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్ when you put your trust in Lord Jesus. This is the blessing when you fear God. This is the blessing when you follow God faithfully. నువ్వు యేసయ్యలో విశ్వాసం ఉంచి మరి యేసయ్యను నమ్మకంగా వెంబడించి మరి ఆయన భయం కలిగి నీవు జీవించినప్పుడు ఈ లోకములో దేవుని కాపుదలను అనుభవిస్తావు. ఈ లోకము తర్వాత కూడా నిత్యము దేవుని కాపుదలను అనుభవిస్తావు. ప్రియులారా, లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం.